ఇప్పటికే కొన్ని వార్తలు కూడా మనకు వస్తున్నాయి అక్కడక్కడ. ఒక విధమైన అన్రెస్ట్, ఓకే, కొంచెం అన్రెస్ట్ బిల్డప్ అవుతుంది. సో ఏదైనప్పటికీ కూడా ఇంకా ఈ చిక్కుముడులు ఏమి వెళ్ళలేదు, ఈ పీటముడులు ఇవన్నీ కూడా బిగుసుకునే ఉన్నాయి. అవి ఎటు నుంచి ఎటన్నా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. లేదు, ఆ ముడిలో వీళ్ళందరూ చిక్కుకుపోయారు. ముడులు చిక్కుకోవడం కాదు, ముడిలో వీళ్ళు చిక్కుకున్నారు. వీళ్ళు చేయగలిగింది ఇంకేం లేదు. కమల ముడి, అది కమల ముడిలో కమల వ్యూహంలో లేదా కమల బంధంలో ఉన్నారు వీళ్ళంతా కూడా. అదేదో దాంట్లో చెప్పినట్టుగా ఈ కమల బంధం నుంచి ఇంకా వాళ్ళు ఏం బయటకు వచ్చి. సార్ ఇది ఎవరికి ప్లస్ అవుతుందండి? ఈ బంధంలో ఇంకా మాకు తప్పదు అని చెప్పి సరెండర్ అయితే అది టీడీపీ జనసేన పొత్తుకి లాభం కలుగుతుందా, వైఎస్ఆర్సీపీకి లాభం కలుగుతుందా? అదే కదా ఎన్నికలు, రేపు ఎన్నికల తీర్పే అది. రేపు ఈ విషయంలో తెలుగుదేశంలోనే రెండు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కలిస్తే మనం నష్టపోతాము, మళ్ళీ మోడీ మనల్ని లేవకుండా చేస్తాడని. అలాగే బీజేపీలో కూడా మనం స్వతంత్రంగా రామనేది ఉంది. వైసీపీలో కూడా రెండు ఉన్నాయి. ఓకే, అటు వస్తే మన రాష్ట్రానికి అన్యాయం చేసిన పార్టీతో కలిశాడు. గతంలో తను తీవ్రంగా తిట్టిన పార్టీతోనే కలిశాడు. అలాగే మైనార్టీలకు వ్యతిరేకమైన పార్టీతో కలిశాడు. ఇలాంటి ప్రచారం చేస్తే మనకు కొంచెం అనుకూలంగా ఉంటుంది. మనతో ఇప్పటికే దళితులు, కన్వర్టెడ్ క్రిస్టియన్స్ వీళ్ళు ఎక్కువగా ఉన్నారు కాబట్టి అది మనకు లాభము అని భావించే, అంటే డబుల్ గేమ్ కంటే దాగుడు మొదల కంటే ఇది ఒక విధంగా స్ట్రైట్ ఫైట్ లాగా ఉంటుంది. సింహం సింగిల్గా వెళ్ళటం ఇవన్నీ ఉంటాయి కదా. ఇది చేద్దాం మనం, ఎందుకంటే వాళ్ళకు బ్యాక్గ్రౌండ్లో మోదీ ఇచ్చే ఒక భరోసా ఉంటుంది కదా. నేను వర్స్ట్ కేసులో నీతోనే ఉంటాలే, అది జరిగేది. కానీ చంద్రబాబుతో చాలాసార్లు నేను ఆ గేమ్స్ అవన్నీ ఆడాను, ఇప్పుడు ఇంకోసారి అది నడుస్తుందని మోదీ ఆయనకు చెప్తారు కదా. వర్మ, రాజకీయాల్లో ఈ పై స్థాయి నాయకులు, వ్యూహకర్తలు, విధాన నిర్ణేతలు మనం మాట్లాడుకుంటున్న దానికంటే చాలా సూటిగా వాళ్ళ ఉద్దేశాలు, వాళ్ళ అవకాశాలు, అవరోధాలు చాలా సూటిగా చెప్తారండి. మాకు తప్పదండి, మేము ఎలాగైనా కుదుర్చుకోవాలని ఏం చెప్తాడు. అది అయినా దీనికి ఏం ధోకా లేదని వీళ్ళు చెప్తారు. మీరు అడుగుతున్నారు కాబట్టి నిన్న మనం టీడీపీ సర్వే గురించి మాట్లాడాం. టీడీపీకి అనుకూలంగా అదేది రైజ్ సర్వే గురించి మీరు చర్చ కూడా చేశారు. మరి ఇప్పుడు టైమ్స్ నౌ సర్వే మళ్ళీ నిన్న టైమ్స్ నౌ అట్లీస్ట్ నేషనల్ ఇది, దాంట్లో పార్లమెంట్ సీట్లలో వాళ్ళకి 6 వస్తాయి, వీళ్ళకి 19 వస్తాయని చెప్తుంది. అది లోక్సభలో. నేను చెప్తుంది బీజేపీ జాతీయ రాజకీయాలు దృష్టిలో పెట్టుకొని పొత్తు పెట్టుకుంటున్న మాట నిజమైతే లోక్సభ సీట్లే 19 జగన్కి వస్తాయి, వైసీపీకి వస్తాయని టైమ్స్ నౌ సర్వే చెప్తుంది. కొద్దిగా గొప్ప టైమ్స్ నౌ బీజేపీకి కొంచెం దగ్గరగానే ఉంటుంది. మరి వాళ్ళ సర్వేనే అలా వస్తుంది కదా. కాబట్టి ఎవరికి వేరే గత్యంతరాలు లేకపోవడం వల్ల కుదుర్చుకుంటున్న పొత్తు ఇది, అంతవరకే. సరే, ఈ విషయం ఎలా బట్ మనకు బహుశా సాయంత్రానికి కానీ మనకు ఏం రాదు, ఎందుకంటే ఇప్పటివరకు అఫీషియల్ వెర్షన్స్ లేవు. అఫీషియల్ ఏదైనా సరే అటే ఉంది. పవన్ కళ్యాణ్ గారు తస్మాత్ జాగ్రత్తే. పవన్ కళ్యాణ్ జాగ్రత్తగా తాను కాపాడుకోవాలి. ఆయనకు తెలుసు, ముఖ్యంగా చంద్రబాబు విషయంలో ఆయన అలర్ట్గానే ఉంటాడు.